హాయ్ అండి. నేను మీ గురుప్రసాద్‌ని ఫ్రమ్ చెన్నై. ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము ఈరోజు గోల్డ్ మార్కెట్ డైరెక్షన్ ఒక చిన్న విశ్లేషణ ఏం జరిగింది అనేది చూద్దాము. కాబట్టి ఇప్పుడొచ్చి మీ అందరికీ తెలుసు ఈ గోల్డ్ మార్కెట్ డైరెక్షన్ అనేది గత 6 నెలల నుంచి మనము దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవన్నీ పూర్తిగా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, జస్ట్ ఒక అవేర్నెస్. ఎక్కడ ఎంట్రీ జరిగింది ఏంటి ఇవన్నీ ఒక అంచనా లెవెల్స్. బట్ ఇట్స్ వెరీ చాలా పవర్ఫుల్ అన్నమాట అది. ఇప్పుడు చూడండి, జనరల్గా మార్కెట్లో ఎలా చెప్పాలంటే, ఎప్పుడైనా సరే ఒక డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది దేనికైనా. ఎందుకంటే ఆ డైరెక్షన్ వచ్చి ఆ డైరెక్షన్లో చాలా అంటే అక్కడ ఒక పాయింట్లో ఆగకుండా అది మూవ్ అవుతూ ఉంటుంది. అదే డైరెక్షన్. ఒకే పాయింట్లో ఉంటే మార్కెట్ని ఎలా ప్రిడిక్ట్ చేయగలం? చాలా టఫ్ కదా. కాబట్టి అందుకనే ఎప్పుడు అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ డైరెక్షన్ కూడా ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. మార్కెట్ ఏ డైరెక్షన్లో మూవ్ అయితే ఆ డైరెక్షన్లో అనాలిసిస్ చేస్తూ వెళ్తూనే ఉంటారు. బట్ ఇందులో చాలామంది సక్సెస్ అవుతారు, ఫెయిల్ అవుతారు, మళ్ళీ ఫెయిల్ అవుతారు, సక్సెస్ అవుతారు. చివరికి సక్సెస్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు, మళ్ళీ ఫెయిల్ అవుతారు. సక్సెస్ అయిన వాళ్ళు వచ్చి చాలా తక్కువ మంది, అది నెంబర్స్లో ఉంటారు. అది అది చాలా ఇంపార్టెంట్. ఆ నెంబర్స్లో ఉండే దాంట్లో మనం ఉండాలని మనం ట్రై చేయాలి, అంతే. ఇక్కడ ఇంకేమీ లేదు. ఇప్పుడు 100 మంది ఉన్నారు, 5 మంది సక్సెస్లో ఉన్నారంటే ఆ 5 మంది సక్సెస్లో మనం ఉండడానికి ట్రై చేయాలి. ఉండడానికి ట్రై చేయాలి, ఉండిపోవాలి. అలా అలా ఒక మైండ్ సెట్ రావాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గోల్డ్ మార్కెట్ డైరెక్షను ఏంటి అనేది చూద్దాము. ఎందుకంటే మార్కెట్ ఎక్కడ పోయినా సరే ఆ డైరెక్షన్ అనేది తెలిస్తే ఏ పాయింట్లో అయినా వాడు విశ్లేషించగలరు. 2 లక్షలు గోల్డ్ పోయినా కూడా అక్కడ ఏం చేయాలి, 3 లక్షలు గోల్డ్ పోయినా కూడా అక్కడ ఏం చేయాలి. రేపు ఇంకొక 20 సంవత్సరాల్లో గోల్డ్ 10 లక్షలకి వెళ్తుంది అనుకోండి, ఊరికే చెప్తున్నా. ఒక ఒక 50 సంవత్సరాల్లో గోల్డే వచ్చి ఒక 10 lakhs ఉంది ఓవరాల్గా. అంటే నేను చెప్పేది 10 grams. అంటే ఇప్పుడు దాదాపు 2 లక్షలు నియర్ అవుతుంది. ఇంకెంతసేపు, ఇంకా ఒక 25-50 సంవత్సరాల్లో 10 లక్షలు అవడానికి ఛాన్స్ ఉంది కదా, మేబీ ఛాన్సెస్. అది కాబట్టి ఇవన్నీ అంచనా, ప్రీవియస్గా ఉన్న దాన్ని బట్టి అంచనా వేస్తూ వెళ్తాం. ఇప్పుడు చూడండి, ఈరోజు ఉదయం కరెక్ట్గా 12:03 1,62,501. ఒక నిమిషం ఉండండి. ఒకటి 62,501 ఒక ఎంట్రీ ప్రైస్. ఈరోజు గ్యాప్ అప్ కదా, అదొక అక్కడ ఒక ఎంట్రీ. ఆ తర్వాత అంచనా ఎక్కడ దాకా వెళ్ళచ్చు అనేది చూద్దాము. 63,500, 64,500 వేద్దాం. అది 64, 64,500, 63,500.
కాబట్టి 63,500. ఓకే, ఇది చూద్దాము. కరెక్ట్గా 12 గంటలకి అక్యుములేషన్ జరిగి ఉంది. చూద్దాం. ఈరోజు చూడండి, గ్యాప్ అప్ కరెక్ట్గా 12 గంటలకి అక్యుములేషన్ జరిగి ఉంది. 12 గంటలకి అక్యుములేషన్ జరిగి చూద్దాము. 1 మినిట్ చార్ట్ కాబట్టి వెళ్తుంది. కరెక్ట్గా 12 గంటల 3 నిమిషాలకి మనం అక్యుములేషన్ ఇచ్చున్నాము. చూద్దాము. ఎగ్జాక్ట్గా అది అక్యుములేషన్ యాక్టివ్ అయిపోయింది. తర్వాత అంచనా లెవెల్స్ 63,500 వచ్చేసింది. తర్వాత 64,700, సారీ 64,500, 64,500, 64,500. ఓకే, 64,500. అది కూడా ఇంకా ఈరోజు ఆల్ టైమ్ 64,500 టిల్ ఇప్పుడు 3 గంటలకి మనం చేస్తున్నాము. అది ఇది అనమాట. ఇప్పుడు చూడండి, గత 6 నెలల నుంచి, 6 నెలలు కూడా కాదు, 8వ నెల నుంచి ఎన్ని పాయింట్స్ జనరేట్ అయ్యింది అనేది ఒక చిన్న విశ్లేషణ. అది కూడా మీకు నేను చూపిస్తాను, ఎన్ని పాయింట్స్ జనరేట్ అయిందని. ఇప్పుడు ఇది మార్కెట్ డైరెక్షను. ఇప్పుడు నేను అది చూపిస్తాను, ఎన్ని పాయింట్స్ జనరేట్ అయింది ఏంటనేది చూద్దాము. చూడండి, ఇది వచ్చి గత ఆగస్ట్, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 6 మంత్స్, రేపటితో 6 మంత్స్ 5 మంత్స్ కంప్లీట్ అవుతుంది అనుకుంటా. 6 మంత్స్ కంప్లీటెడ్. అక్కడి నుంచి ఎన్ని పాయింట్స్ జనరేట్ అయింది, ఎక్కడ అక్యుములేషన్ జరిగింది, డిస్ట్రిబ్యూషన్ జరిగింది చాలా క్లారిటీగా ఉంటుంది. స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. టిల్ డేటు ఇప్పుడు దాకా చూడండి. లాస్ట్ గత 15 డేస్గా మార్కెట్ ఫుల్ బుల్లిష్లో ఉంది కాబట్టి, ఏ డైరెక్షన్లో మనము ఒకే డైరెక్షన్లో ఉంది కాబట్టి మనం అక్కడ ఒక డైరెక్షన్ తీసుకున్న తర్వాత, ఆ తర్వాత మధ్యలో మనం స్పెషలైజ్డ్గా కూడా మనం ఇచ్చున్నాము. అవన్నీ మనం చెప్పలేదు, అది వేరే ఉంది. ఈ కౌంట్లో తీసుకోలేదు. అది ఒక 8,000 పాయింట్స్ జనరేట్ అయింది, బట్ అది మనం కౌంట్ తీసుకోలేదు, చెప్పే ఇచ్చాము. ఇది వచ్చి అది రెగ్యులర్ సిస్టమ్ కాదు, అది ఎంటైర్లీ డిఫరెంట్. చూడండి, ఈరోజు వచ్చి టోటల్గా యాజ్ ఆన్ 30,526 పాయింట్స్ జనరేట్ అయింది పాస్ట్ 6 మంత్స్ నుంచి. ఇది ఇవన్నీ జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. జస్ట్ ఇది కావాలంటే ఉన్న స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ ఇది, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇది. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.